ఇవన్నీ చూచినటువంటి శర్యాతి ముఖం పాలిపోయింది. నోట మాట లేదు. శిలా విగ్రహం లాగా నిలబడిపోయాడు. విలపించి విలపించి అలసిపోయిన రాజుని, రాజకాంతలను కడకు మంత్రులు ఓదార్చారు. ఎట్టకేలకు వాళ్ళంతా తేరుకొని గుండె చిక్కబట్టుకొని రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఇక ఇక్కడ సుకన్యాదేవి పూర్తిగా పతిసేవలో నిమగ్నురాలైపోయింది. అగ్నులను అర్చిస్తోంది. కందమూల ఫలాలను ఏరి తెచ్చి భర్తకిస్తోంది. ఉదయమే వేడి నీళ్లతో స్నానం చేయిస్తోంది. వల్కలాలు ధరింపజేస్తోంది. అంధుడు కదా, అందువల్ల అన్నీ చేయాలి. శుభ్రమైన ప్రదేశంలో ఒక ఆసనం వేసి కూర్చోబెడుతున్నది. దర్భలు, కమండలము, ఉదకం అన్ని కూడా పూజా సామాగ్రి అందించి దగ్గర నిలబడి నిత్యకర్మలని చేయిస్తోంది. అడవిలో గాలించి నీవారధాన్యం అని అడవుల్లో ఉంటుంది. మన బియ్యంలాగానే ఉంటాయి. వాటిని ఎండబోసి దంచి చెరిగి రుచిగా వండి పెడుతోంది. పండిన పండ్లను తెచ్చి తినిపిస్తోంది. భోజనం అయ్యాక ఆచమనానికి నీళ్లు అందిస్తోంది. కాళ్ళు చేతులు కడిగి తాంబూలం అందించి చక్కటి శయ్య మీద పడుకోబెడుతోంది. వింజామర వీస్తోంది. అటుపైన భర్త అనుమతి తీసుకొని తాను కూడా వెళ్లి ఆ శరీర సాధనంగా, అంటే శరీరం నిలబడాలి కదా, ఏదో 4 మెతుకులు తిని 2 ఫలాలు నోట్లో వేసుకొని మళ్లీ వచ్చి ఆ పతి సన్నిధిలో కూర్చుంటూ ఉన్నది. కాళ్ళు ఒత్తుతుంది. మంచినీళ్ళు కావాలా అంటుంది. మళ్లీ సాయంకాలం హోమాలకి, పూజలకి సంబారాలు సమకూరుస్తున్నది. నైవేద్యాలకు పండ్లు తెస్తోంది. ఇలా ఆమె పరిచర్యలు చేస్తూ ఉంది. తెల్లవారుజామునే భర్త కంటే ముందే లేచి తాను శుచి అయి భర్తకు కాలకృత్యాల కోసం నీళ్లు సిద్ధం చేస్తోంది. ఇటువంటి దినచర్యతోటి ఆ సుకన్యాదేవి చవన మహర్షిని భక్తి శ్రద్ధలతోటి సేవించుకుంటూ ఉంది, ఆరాధించుకుంటుంది. అప్పుడప్పుడు అతిథులు వస్తున్నారు, మహర్షులు వస్తున్నారు. వాళ్లకు కూడా ఉచితమైనటువంటి గౌరవ మర్యాదలు చేస్తోంది. ఆనందంగా కాలం గడుపుతోంది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి సేవ వృధా పోదు, అటువంటి త్యాగం వృధా పోదు అని ఈ కథ మనకు నిరూపిస్తోంది. శ్రద్ధాళువులో ఆలకించండి. ఒక రోజున సూర్యుడి యొక్క పుత్రులైనటువంటి అశ్విని దేవతలు క్రీడా వినోద పరాయణులై ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. ఆ దగ్గరలోనే ఒక మంచి సరోవరం ఉంది. అందులో స్నానం చేసి తడి బట్టలతోటి మడిగా ఆశ్రమానికి నీళ్లు తీసుకువస్తున్న సుకన్యాదేవి కనపడింది వాళ్ళకి. తడి బట్టల్లో ఉందన్నాడు. మనం కూడా ఇవాళ దిక్కుమాలిన సినిమాలో తడి బట్టలతో చూపిస్తున్నారు కదా. ఆ తల్లి మడిగట్టుకొని నీళ్లు తెస్తోంది. దేవకన్యలాగా మెరిసిపోతున్నది. ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు వాళ్ళు. దగ్గరికి వెళ్లారు. ఓ గజగామిని, ఒక్క క్షణం నిలబడు. మేమిద్దరం దేవపుత్రులం, సూర్యుడి యొక్క కొడుకులం, అశ్విని దేవతలు అంటారు మమ్మల్ని. నువ్వు ఎవరమ్మా ఇవి? నీ భర్త ఎవరు? మరొక లక్ష్మీదేవిలాగా ఉన్నావే నువ్వు. నీ విషయమంతా తెలుసుకోవాలనుకుంటున్నాం. నీ సుకుమారమైన పాదాలు ఈ కఠినమైన నేల మీద నడుస్తూ ఉంటే మాకు గుండెలు తరుక్కుపోతున్నాయి. నువ్వు విమానాల్లో తిరగవలసిన దానివి. ఇలా ఒట్టికాళ్లతో వెళుతున్నావే. 100 మంది దాసీలతోటి కదలవలసిన దానివి. ఏ రాజకుమారువో అప్సరసువో. నీ పతిదేవుడు అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మా వల్ల కాదు. నీ పాదాలు ఈ భూమిని దేవలోకం కన్నా పావనం చేస్తున్నాయి అని వాళ్ళు ఇవెంత పొగడ్తలు చేశారు. సత్యం చెప్పు. నీ తల్లిదండ్రులు ఎవరు? నీ భర్త ఎవరు? ఎక్కడ ఉన్నాడు? అతన్ని మేము చూడాలనుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అప్పుడు సుకన్యాదేవి తడి బట్టలతోటి పరపురుషుల కంటబడినందుకు ముందు సిగ్గుపడింది. అయినా తను తాను సంభాళించుకొని బదులు చెప్పింది. మహాత్ములారా, నేను శర్యాతి యొక్క కూతురుని, మహాత్ముడైన చవన మహర్షి యొక్క భార్యని. మా తండ్రి గారు నన్ను వారికిచ్చి పెళ్లి చేశారు.
నా భర్త అంధుడు వృద్ధుడు, కాని మహాతపస్వి. నేను పతివ్రతనై చవన మహర్షికి అహోరాత్రాలు సేవలు చేస్తూ ఆనందపడుతున్నాను. ఇంతకీ మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుణ్ణి దర్శించాలంటున్నారు కదా, రండి మా ఆశ్రమానికి వెళదాం. మా ఆశ్రమాన్ని పావనం చేద్దురు గాని, మా మహర్షిని చూద్దురు గాని అని ఆహ్వానించింది. వాళ్ళు కొంచెం తడబడ్డారు ఈ మాటలకి. ఎందుకని? ఆ చవన మహర్షి పేరు వినేసరికి వాళ్ళకి దడబుట్టుకుంది. తపస్వి, ఆయన జోలికి పోతే ఖాళే. కొంచెం తడపడాయించారు, కానీ బింకంగా సంభాషణ మొదలుపెట్టారు. అయ్యో, మీ నాన్న నిన్ను తపస్వికిచ్చి పెళ్లి చేశాడా? ఎంత కఠినాత్ముడమ్మా! దేవలోకంలో కూడా నీలాంటి సుందరాగుం లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు కట్టుకోవాల్సిందని. ఆహా, ఆ బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు ఇలా నట్టడివిలో కాపురం రాసిపెట్టాడా? అది ఒక జడదారిక, అంధుడికా, వృద్ధుడికా? దారుణం భామిని, ఇది మహాదారుణం అని అన్నారు మళ్ళీ వాళ్ళు. అప్పుడు అశ్విని దేవతలు అంటున్నారు, ఓ నవయవన, జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నీకు తగిన మరొక అందగాడిని పతిగా వరించు. ఇది మా ఖచ్చితమైన అభిప్రాయం. ఇదిగో మేమిద్దరం ఉన్నాం, మాలో ఎవరో ఒకరిని వరించు. నిన్ను సంరక్షించలేని ఆ నిర్భాగ్యుణ్ణి విడిచిపెట్టు. సర్వసుఖాలు భోగాలు అనుభవించు మాతోటి అని వాళ్ళిద్దరు అన్నారు. ఓ రాజకుమారి, దేవలోక భోగభాగ్యాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. అందుకో, ధైర్యంగా ఇక్కడి నుంచి బయటపడు, ఆలస్యం చేయొద్దు అని వాళ్ళు మాట్లాడారు. సుకన్యకు ముందుగా భయం వేసింది, వణికిపోయింది. మహానుభావులారా, మీరు దేవతలు, అందులో సూర్య భగవానుడి యొక్క పుత్రులు, సర్వజ్ఞులు. నా వంటి సౌశీల్యవతిని మీరు ఇలా భావించడం తగునా? స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక యోగేశ్వరుడైన నేను ఆ చవన మహర్షిని పెళ్లి చేసుకున్నాను. నేను అపమార్గం తొక్కలేను. సర్వలోక ద్రష్ట, సర్వకర్మ సాక్షి అయినటువంటి దివాకరుడికి పుత్రులై జన్మించిన మీరు ఇలా మాట్లాడద్దు. ఇలా మాట్లాడటం సమంజసంగా ఉందా? నేను కులస్త్రీని, భర్తను విడిచిపెట్టి పరపురుషుని వరిస్తాననుకున్నారా? ఈ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? అంటూ యథేచ్ఛం గచ్చతం దేవౌ శాపం దాస్యామి వానఘౌ. చూడండి ఆమె ధైర్యం. మర్యాదగా వచ్చిన దారిని వచ్చినట్టు వెళ్ళండి, లేదంటే ఇప్పుడే మిమ్మల్ని శపిస్తాను. జాగ్రత్త, నేను సుకన్యని, శర్యాజ మహారాజు కూతురుని, చవన మహర్షి ఇల్లాల్ని అని ఘంటాపదంగా చెప్పింది. అప్పుడు అశ్విని దేవతలు నివ్వెరపోయారు. ఈవిడే శపిస్తుందో, లేకపోతే ఈవిడి చెప్పిన మాట విని ఆ చవనుడే శపిస్తాడో అని భయపడిపోయారు. వెంటనే తెలివిగా ఆవిడని ప్రసన్నురాలు చేసుకుని తప్పించుకుందామని అనుకున్నారు వాళ్ళు. ఓ సాధ్వీమణి, నువ్వు విజయం సాధించావు తల్లి. నీ సౌశీల్యానికి మేము ప్రసన్నులు అయ్యాం. నీ శ్రేయస్సు కోరుకున్న వాళ్ళం. ఏదైనా వరం ఇస్తాం, కోరుకో. మేము అశ్విని దేవతలం, దేవతలకు వైద్యులం. నీ భర్తను రూప యవ్వన సంపన్నుడైన యువకుడుగా మార్చేస్తాం. మాతో సమానుణ్ణి చేస్తాం. అప్పుడు మా ముగ్గురులో నీ భర్తను గుర్తుపెట్టి నీ చాతుర్యం చూపించాలి. అప్పుడు మేము సంతోషపడతామన్న చిన్న మెలికి పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం సుకన్య వంతైంది. వెంటనే ఆమె త్వరగా వెళ్లి ఈ అద్భుతాన్ని తన భర్తకు విన్నవించింది. ఓ నాథా, ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం? ఇదేమన్నా అశ్వినుల యొక్క కపటోపాయమా? నాకేం అర్థం కావడం లేదు, అయోమయంగా ఉంది. మీరు సర్వజ్ఞులు కాబట్టి మీరు ఆజ్ఞాపించండి. మీరు ఏం చేయమంటే అది చేస్తానండి. అది భార్య చెప్పిన మాట. వెంటనే చవనుడు, కాంతా వెంటనే వెళ్ళు, ఆ దేవ వైద్యులను నా మాటగా ఆహ్వానించి తీసుకురా. ఇందులో ఆలోచించాల్సింది ఏం లేదు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి అన్నాడు. వెంటనే సుకన్య త్వరగా అశ్విని దేవతల దగ్గరికి వెళ్లి తన భర్త ఆహ్వానించమన్నట్టుగా ఆహ్వానించింది. ఓ సూర్యపుత్రులారా, మీ షరతుగా అంగీకరిస్తున్నాను. రండి, మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటి వచ్చేవాడుగా మార్చండి అన్నది.
వెంటనే ఆ అశ్విని దేవతలు, ఈ చవన దంపతులు ఆ సరోవరం దగ్గరకు వచ్చారు. సరోవరంలో దిగి స్నానం చేయమన్నారు. చవనుడు నీళ్లలోకి దిగాడు. వెనకనే ఈ అశ్విని దేవతలు ఇద్దరు కూడా దిగారు. ముగ్గురు ఒకేసారి మునిగారు, ఒకేసారి లేచారు. అంతే. ముగ్గురు ఒకే రూపంలో ఒకే యవ్వన సౌందర్యంతో కనపడ్డారు. సుకన్యాదేవికి తన కళ్ళు తానే నమ్మలేకపోయింది. ఆనంద బాష్పాలు వచ్చినాయి. బొమ్మలా నిలబడి చూస్తోంది. వెంటనే వాళ్ళు ముగ్గురు కలిసి అన్నారు ఒకే గొంతులో, ఓ వరవర్ణిని, మా ముగ్గురులో నీకు నచ్చిన భర్తను వరించు, అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో గుర్తించు అన్నారు. కంఠస్వరాలు కూడా ఒకేలాగా ఉన్నాయి. సుకన్యాదేవికి ఇది పెద్ద అగ్ని పరీక్ష అయింది. అనుమానంలో పడింది. భర్తను గుర్తుడే పట్టలేక మథన పడింది. ఏం చేయాలని ఆలోచించింది. అప్పుడు ఆమెకు స్ఫురించింది. నమః పద్మోద్భవే దేవి నమః శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మీ వేదమాతః సరస్వతి. ఆ విశ్వేశ్వరిని ధ్యానించింది. అమ్మా, నువ్వే దిక్కు, నా పాతివ్రత్యాన్ని కాపాడు, నీ పాదాలకు శిరస్సు వంచి మొక్కుతున్నాను అంటూ అద్భుతమైన స్తోత్రం చేసింది. తల్లి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నీవు కన్న తల్లివి. జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు నీవే. అజ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తావు, జ్ఞానులకు మోక్షాన్ని ప్రసాదిస్తావు. ఓ సర్వేశ్వరి, నువ్వు పూర్ణ ప్రకృతివి, ఆజ్ఞాస్వరూపానివి, భుక్తి ముక్తి ప్రదాయినివి, యోగీశ్వరులకు సిద్ధప్రదవి, అజ్ఞానులకు దుఃఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తిప్రదవు. అమ్మా, నిన్ను శరణు వేడుకుంటున్నాను. శోకసాగరంలో మునిగిపోయాను. ఈ ముగ్గురులో నా భర్త ఎవరో గుర్తుపట్టలేకుండా ఉన్నాను. నా భర్తను నాకు చూపించు. నా భర్తను గుర్తించే శక్తిని నాకు అనుగ్రహించు. నా సతీధర్మం నువ్వు ఎరుగుదు. ఓ సర్వజ్ఞ, నా భర్తను నాకు చూపించు. నా పాతివ్రత్యం దెబ్బతినకుండా నన్ను కాపాడు అని ఆర్తిగా ప్రార్థించింది జగన్మాతని. అమ్మవారు కరుణించింది. సుకన్యాదేవి హృదయంలో ఆ త్రిపుర సుందరి నిలబడింది. ఆమెకు భర్తను గుర్తుపెట్టే జ్ఞానాన్ని అనుగ్రహించింది. వెంటనే ఆ సాధ్వీమని ఆ ముగ్గురులో తన భర్త చవనుని వరించింది. వెంటనే తక్కిన ఇద్దరు అశ్విని దేవతలు సంతోషపడ్డారు. ఆమె పాతివ్రత్యానికి ఆశ్చర్యపోయినారు, అభినందించారు. వరాన్ని సఫలం చేసి వాళ్ళు వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయారు. వీడ్కోలు తీసుకున్నారు, ఇంకా వెళ్ళల. అప్పుడు చవన మహర్షి సంతోషించి, ఓ అశ్విని దేవతలారా, ఇంతటి మహోపకారం చేశారు నాకు, సంసార సుఖాలను పొందే అవకాశం కల్పించారు నాకు. అంటే యవ్వనం వచ్చింది కదా, రూపం వచ్చింది, యవ్వనం వచ్చింది, అంధత్వం పోయింది. ఇంతకాలంగా నేను అంధుణ్ణి, వృద్ధుణ్ణి, భోగవిహీనుణ్ణి. ఈ సుందరాంగిని వివాహమాడి హింస పెడుతున్నామోనని గుండెల్లో దిగులు పడేవాణ్ణి, నాలో నేను కుమిలిపోయేవాణ్ణి. ఇవాళ మీరొచ్చి చూపించారు, యవ్వనం ఇచ్చారు, అద్భుతమైన రూపం కూడా ఇచ్చారు నాకు. అందుకని మీకు ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. ఉపకారిణి మిత్రేయో నోపకుర్యాత్ కథంచన తం ధిగస్తు నరం దేవౌ భవేచ్చ రుణవాన్ భువి. అద్భుతమైనటువంటి శ్లోకం. ఉపకారం చేసినటువంటి మిత్రుడికి ప్రత్యుపకారం చేయనటువంటి వాడు నీచుడు, వాడి జన్మ వ్యర్థం, వాడు రుణగ్రస్తుడైనట్లేనన్నాడు. కానీ సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చిన ఆంజనేయుడు కూడా స్వామి ఆలింగన భాగ్యం కలిగించి, హనుమా, నీ రుణాన్ని నేను తీర్చుకోవాలి అనుకోవటం లేదన్నాడు. ఆశ్చర్యపోయారు అందరూ. ఏమిటి అన్నారు. హనుమా, నీకేదైనా ఆపద వస్తే కదా నేను మళ్ళీ మేలు చేయాల్సింది నీకు, అసలు నీకు ఆపదే రాకూడదని నేను అనుకుంటున్నాను అన్నాడు. అది రామచంద్రుడి యొక్క వైభవం. అందువల్ల ఓ అశ్విని దేవతలారా, మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను.
సురులకు గాని అసురులకు గాని అలభ్యమైనది ఏదైనా సరే, వినూతనమైనదైనా సరే, మీ ఇష్టం ఏదైనా కోరుకోండి. ఏమిటి ఆయన ధైర్యం? ఆయన తపస్సే ఆయన ధైర్యం. అది గుర్తుపెట్టుకోండి. తపశ్శక్తి కలిగిన వాడికి అసాధ్యం లేనే లేదు. ఓ మహర్షి, మా తండ్రి గారి యొక్క అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే ఉన్నాయి. కానీ మీరు కోరుకోమన్నారు కదా, అందువల్ల కోరుకుంటున్నాం. దేవతలతో పాటు సోమపానం చెయ్యాలని మాకు చిరకాలంగా కోరికుంది. మరి మీరు దేవతలే కదా, మీరు సోమపానం చేయొచ్చు కదా అనుకుంటారేమో. కానీ దేవ వైద్యులం కనుక మాకు అది నిషేధ వస్తువైంది. మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రుడు మా ఇద్దరికి ఈ నిషేధం పెట్టాడు. అప్పటి నుంచి మాకు ఇది తీరని కోరికైంది. నువ్వేమన్నా తీర్చగలిగితే ఈ చిన్న కోరిక తీర్చు అన్నారు వాళ్ళు. వెంటనే చవన మనిషి, ఓ అశ్వినులారా, అదెంత భాగ్యమయ్యా, తప్పకుండా తీరుస్తానన్నాడు. ఇంద్రుడు కోపం వస్తే రావచ్చు, అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకుంటాను. మా మామగారు శర్యాతి మహారాజు త్వరలోనే ఒక యజ్ఞం చేస్తాడు, అప్పుడు నేను మీ కోరిక తీరుస్తాను. ఇది నా వాగ్దానం అన్నాడు. వెంటనే జనమేజయుడు అడుగుతున్నాడు, వ్యాసమహర్షి, వైద్యులకు చవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు కోప్పడలేదా? దేవరాజు యొక్క బలంతో మానుష బలం పోటీపడి నెగ్గగలిగిందా? నాకు చాలా కుతూహలం కలిగిస్తోంది ఈ విషయం. త్వరగా చెప్పండి అన్నాడు. జనమేజయ, తప్పకుండా చెబుతాను, వినవయ్యా. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్య లాంటి సుకన్యతో చవన మహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఉన్నాడయా. అందగాడైన తర్వాత తన అల్లుడు సుందరాకారుడు అయ్యాడని మాత్రం శర్యాతి దంపతులకు మాత్రం రాజ్యంలో వాళ్ళకి తెలియదు. ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరకు వచ్చింది. మహారాజా, బంగారం లాంటి అమ్మాయిని ఆ వృద్ధుడికిచ్చి పెళ్లి చేసి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలా కాలమైంది. ఎలా ఉందో, అసలు బతికుందో మరణించిందో, ఆమె కుశల వార్తలు మనకేం తెలియడం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసిరాకూడదా? అది కన్న తల్లి. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకుందేమో, నాకు కూడా చూడాలనిపిస్తోంది. ఆ నార చీరలతో, కందమూలాలతో, ఆ గుడ్డి మొగుడుతో ఎలా పడుతుందో ఏమో అని కన్నీటి పర్యంతమైంది పాపం. శర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈరోజే వెళదాం, ఇద్దరం వెళదాం, అమ్మాయిని అల్లుడిని చూసి వద్దాం అని ఓదార్చారు. వెంటనే రథం ఎక్కారు. చవన మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఒక ఆశ్చర్యం. నవయవన సంపన్నుడై దేవపుత్రుల్లాగా వెలిగిపోతూ కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్నటువంటి ఒక మునీశ్వరుడు కనపడ్డాడు. ఏది? ఆ చవన మహర్షి ఆశ్రమంలో. ఇద్దరు క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈ సుందరాకారుడెవరు? చిచ్చి, మన కూతురు ఎంత పాపం చేసింది, లోకానికి తెలిస్తే ఇది ఎంత అప్రతిష్ట. గుడ్డి మగడని చంపేసి ఈ అందగాడితో కులుకుతున్నదా అని వాళ్ళు అనుమానించారు. సహజంగా ఎవరైనా అనుమానిస్తారు. నేను పొరపాటే చేశాను. నా స్వార్థం కోసం ఆ వృద్ధుడికి కట్టబెట్టాను. అన్ని విధాల యోగ్యులు చూసి కన్యాదానం చేయాలంటారు. నేను అలా చేయలేదు. ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు, నరికి పారేయాలి. కానీ స్త్రీ హత్య పాతకం అంటుకుంటుంది. అందులోనూ కన్న కూతురిని చంపడం మరీ పాపం. మనువంశానికి నా చేతులతో నేనే కళంకం తెచ్చిపెట్టిన వాడిని అయ్యాను. ఆ అమ్మాయిని చంపితే లోకోపవాదానికి భయపడినా, ప్రేమానురాగాలకు కట్టుబడినా ఏం చేయాలో తోచట్లేదు నాకు అనుకున్నాడు శర్యాతి. శర్యాతి మహారాజు ఇలా మల్లగులాలు పడుతూ ఉన్నాడు. అంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాదేవి ఆ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. కూతురు బయటకు వచ్చింది. అమ్మ నాన్న చూసింది. రండి రండి, అక్కడే ఆగిపోయారేంటి? ఏంటి నాన్న అలా ఉన్నావు? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదిలినట్టు కనపడలేదే. ఇప్పుడు వదిలిపోతుందిలేండి, రండి. ఇడిగో నా భర్త, మీ అల్లుడు, నమస్కరించండి అన్నది. మండిపోతున్నాడు శర్యాతి.
ఏడీ చవనుడు? వృద్ధుడు అంధుడు అయినటువంటి ఆ తాపసి ఎక్కడున్నాడు? ఈ మదోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో అనుమానంగా ఉంది. ఓసి దుష్టురాల, మహర్షిని చంపేసి కామాంధురాలవై ఈ కొత్త ముగుడితో కులుకుతున్నావా? కులనాశిని, ఎంత పాపం చేశావు? నువ్వు చేసిన ఈ మహాపాపం అనేటువంటి సముద్రంలో నేనే కాదు, మన ఇక్ష్వాకు వంశం అంతా కూడా మునిగిపోయిందన్నాడు. సుకన్యాది ఒక్కసారి పెద్ద పెట్టును నవ్వింది. నాన్న, ఈయనే మీ అల్లుడు చవన మహర్షి, అనుమానించొద్దు, ఇది పచ్చి నిజం. అశ్విని దేవతలు అనుగ్రహించి నా భర్తకి దివ్య రూపం ప్రసాదించారు. తండ్రి, నేను మీ కూతుర్ని కానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? భార్గవ వంశోద్భవుడైనటువంటి ఈ చవన మహర్షికి మీరు నమస్కరించండి, అడగండి, ఆయనే చెబుతాడు జరిగిందంతా అని చెప్పింది. వెంటనే అర్ఘ్యపాద్యాలు తేవడానికి పర్ణశాలలోకి వెళ్ళింది. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయమని మనకి 3 పూజలో వస్తాయి. పాద్యము అంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్ళని, అర్ఘ్యము అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళని, ఆచమనీయం అంటే తాగటానికి నీళ్లు. అంటే ఫస్ట్ వచ్చిన వాడికి పాద్యం ఇస్తాం, కాళ్ళు కడుక్కున్న తర్వాత చేతులు కడుక్కుంటాడు, లేదా చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కోవచ్చు. అర్ఘ్యము, పాద్యము అయినాక ఆచమనీయం. ముఖే ఆచమనీయం సమర్పాయామి అని ఆ నోరు దగ్గర చూపించి అప్పుడు పళ్ళెంలో విడిచిపెట్టాలి. అది కూడా 3 సార్లు వేయాలని పెద్దవాళ్ళు అంటారు. మనం 3 సార్లు ఆచమనం చేస్తున్నాం కాబట్టి అప్పుడు శర్యాతికి మనస్సు కుదిరబడింది. వెంటనే ఆ దివ్య రూపధారికి నమస్కారం చేశాడు. చవనుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు. చెప్పి, మహారాజా, నాకంతటి ఉపకారం చేసిన ఆ అశ్వినులకు వరంగా నేను చేయవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. మీరు చేసే యజ్ఞంలో వాళ్ళిద్దరి చేత సోమపానం చేయిస్తానని నేను వాళ్ళకు వాగ్దానం చేశాను. ఇది మన ఇద్దరం కలిసి నెరవేర్చాలన్నాడు. సరే గాని ఇంకా అలా నిలబడి ఉన్నారేంటి? ఇదిగో ఇలా వచ్చి ఈ పరిశుభ్రమైన అరుగు మీద కూర్చోండి అన్నాడు. అప్పుడు రాజదంపతులు కలత విడిచిపెట్టారు, ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి లోపల నుంచి వచ్చింది, అతిథి మర్యాదలన్నీ చేసింది. పరస్పరం ఆనందకరమైన శుభప్రసంగాలు చేసుకున్నారు. అలనాడే కలుసుకున్నారు కాబట్టి బిడ్డని. అప్పుడు చవన మహర్షి, శర్యాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను, అవసరమైన సంభారాలని సమకూర్చుకో. నేను అశ్విని దేవతలకు చేసిన వాగ్దానం చెప్పాను కదా మీకు, నీ యజ్ఞంలో అది పూర్తి చేయాలి. ఇంద్రుడికి కోపం వస్తుందేమని అనుమానించొద్దు. నా తపశ్చేదేవు బలంతో అతడిని నేను నివారిస్తాను. అశ్వినులకు సోమరసం ఇప్పిస్తాను, తాగిస్తాను వాళ్ళ చేత అన్నాడు. మహారాజు సంతోషపడ్డాడు. రాజదంపతులు ఇంటికి వెళ్లారు. ఒక శుభముహూర్తంలో శర్యాతి యజ్ఞశాలను నిర్మింపజేశాడు. వశిష్ఠ ప్రభుతులైన మహానుభావులని ఆహ్వానించి గౌరవించాడు. చవనుడు భార్యాసమేతంగా వచ్చి ఆ యజ్ఞానికి ఆధ్వర్యం వహించాడు. ఆధ్వర్యం అంటుంటాం మనం, ఆధ్వర్యవం అని అనాలి. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలందరూ కూడా విచ్చేశారు. చక్కటి ఆసనాలు వేశారు, అందరూ కూర్చున్నారు. సోమపానకాంక్షతోటి అశ్విని దేవతలు కూడా వచ్చి కూర్చున్నారు. వాళ్ళని చూశాడు ఇంద్రుడు, అనుమానం వచ్చింది. పక్కన వాళ్ళని అడిగాడు, వీడిద్దరు ఎందుకు వచ్చినట్టు అన్న. వాళ్ళు విని ఊరుకున్నారు గాని ఎవరూ సమాధానం చెప్పలా. అప్పుడు చవనుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి అశ్విని దేవతలకు అందివ్వబోయాడు. వీలు లేదన్నాడు ఇంద్రుడు. ఓ శచీపతి, వీరు దేవతలే కదా, సూర్యుడి యొక్క పుత్రులు, సోమరసానికి అర్హులు కాకపోవడం ఏంటి? వీళ్ళేం శంకరజాతి వాళ్ళు కాదే, సూర్యుడికి ధర్మపత్ని యందు జన్మించిన వాళ్లే, ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం విధిస్తున్నావు అని నిలదీశాడు చవనుడు. వీరికి సోమరసం ఇస్తానని నేను మాటిచ్చాను. ఇందుకోసమే శర్యాతిని ప్రోత్సహించి ఈ యజ్ఞం జరిపిస్తున్నాను. అందువల్ల మాట నిలబెట్టుకోవలసిన అవసరం నాకుంది. ఓ దేవేంద్ర, ఈ ఇద్దరు నాకు మహోపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయస్సు అన్నీ వీళ్ళిచ్చిన వరప్రసాదమే. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్వు ఇప్పుడు అడ్డు చెప్పొద్దు.
అంగీకరించు అన్నాడు చవనుడు. ఇంద్రుడు అంటున్నాడు, ఓ చవన మహర్షి, వీళ్ళు దేవ వైద్యులయ్యా, సోమరసాన్ని వీళ్ళు పుచ్చుకోకూడదు, ఇది దేవతల నిర్ణయం అని కోపంగా అన్నాడు ఇంద్రుడు. చవనుడు కోపం వచ్చింది కొంచెం. ఓ హల్యాజారా అని సంబోధించాడు. నిగ్రహించుకోవయ్యా, ఓ వృత్రఘా అన్నాడు ఇంకా మాట్లాడితే, వృత్తుణ్ణి చంపిన వాడా అని. దేవవైద్యులైనంత మాత్రాన సోమరసపానం చేయకూడదని ఎలా అంటావు నువ్వు? సరైన కారణం లేకుండా నిషేధించడం సమంజసమేనా అని చవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఒక్కడు కూడా ఉలకలేదు పలకలేదు. అప్పుడు చవన భార్గవుడు, అంటే భార్గవ వంశ సంజాతుడైన, తన తపోబలంతో అశ్విని దేవతలకి ఆ సోమరసం అందించబోయాడు. ఇంద్రుడికి పట్టదాని కోపం వచ్చింది. ఓరి బ్రహ్మబంధు అన్నాడు. అంటే బ్రాహ్మణాధమా అని అర్థం. చక్కటి మర్యాద చేశావు నువ్వు మాకు, నువ్వు మరొక వృత్రాసురుడిలాగా ఉన్నావు, నేను ఇప్పుడే సంహరిస్తాను అంటూ రెంకలేశాడు. చవనుడు ఏం తక్కువ తిన్నాడా? వజ్రపాణి, అధికార పద సంపదలున్నాయి కదా అని అవమానకరంగా మాట్లాడుతున్నావు. నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినులను కించపరిస్తే నేను సహించను. నువ్వు తీసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వినులు కూడా అన్ని విధాల దేవతలే, దయచేసి విషయం అర్థం చేసుకో అన్నాడు. చవన, నీతో నాకు చర్చ అనవసరం. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసానికి వీళ్ళకి అర్హత లేదు, అంతే. వరి బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి గనక తాగించావో శిరచ్ఛేదం చేస్తాను అన్నాడు. చవనుడు ఆ దేవేంద్రుడి మాటలు పట్టించుకోకుండా పెడచే వినిపెట్టి నిర్లక్ష్యంగా అశ్విని దేవతలకి మళ్లీ సోమరసం అందించబోయాడు. వెంటనే ఇంద్రుడు, చవన, హద్దు మీరుతున్నావు, ఇప్పుడే వజ్రాయుధం ప్రయోగిస్తాను, వెంటనే ఆ పాత్రను వెనక్కు తీసుకో ఉరిమాడు ఇంద్రుడు. చవనుడికి కోపం వచ్చింది. సోమరస పాత్రను అశ్వినికి అందించేశాడు. దేవేంద్రుడు క్రుద్ధుడైనాడు. వజ్రాయుధాన్ని విసిరేశాడు. మహర్షులు మనస్సుల్లో కళవళపడుతున్నారు. తన వైపు దూసుకు వస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు చవన మహర్షి. తన తపోబలంతో దాన్ని నిలువరించాడు, స్తంభీభూతం చేశాడు. వెంటనే కృత్యను ఆవిర్భవింపజేసి ఇంద్రుణ్ణి సంహరించాలని సంకల్పం చేశాడు. అంతే, మంత్రాలను సుస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు సమర్పించాడు. వెంటనే ఒక భయంకరమైన కృత్య ఆ అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చింది. ఎట్లా ఉన్నాడు? మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మదోన్మత్తుడైనటువంటి ఒక పురుషాకారంలో సకల భ్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడి పేరే మధుడు. మదం అన్నమాట వాడు, మదరాక్షసుడు. భయంకరమైన 4 కోరలున్నాయి. ఒక్కొక్క బాహు ఒక్కొక్క పర్వత శ్రేణిలాగా ఉంది. ఆకాశాన్ని చప్పరిస్తోంది వాడి నాలిక. గోళ్లు పెద్ద పెద్ద పారల్లాగా ఉన్నాయి. ఈ మహాకాయుని చూసిన దేవతలు గడగడలాడిపోయారు. ఇంద్రుడు వణికిపోయాడు, యుద్ధవాంఛన విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించేశాడు. స్తంభీభూతం చేశాడు కదా ఆయుధాన్ని. దేవతలు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటు కదలకు బెక్క చిక్కిపోయినాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే గురువుగారు బృహస్పతిని తలుచుకున్నాడు. దేవగురువు ప్రత్యక్షమైనాడు. ఓ శచీపతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు, మంత్రాలకు తంత్రాలకు లొంగేవాడు కాదు. నీ వజ్రాయుధం కూడా వీడి ముందు వృథా. ఒక్కటే మార్గం, నువ్వు వెంటనే చవన మహర్షిని శరణు వేడుకో. ఆ మహాత్ముడే నిన్ను కరుణించాలి, మరొక దారే లేదు నీకని బోధన చేశాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. కాళ్ల మీద పడ్డాడు. మహాముని, క్షమించండి, ఈ మహారాక్షసుని ఉపసంహరించండి అన్నాడు. ఈ క్షణం నుంచి అశ్విని దేవతలు ముమ్మాటికి సోమరసానికి అర్హులే. వాళ్ళ చేత నేనే పానం చేయిస్తానన్నాడు. నాకు ఏ అభ్యంతరం లేదన్నాడు. మయా యద్ది కృతం కర్మ సర్వధాతు ముని సత్తమ పరీక్షార్థం తు విజ్ఞేయం తవ వీర్య ప్రకాశనం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటారే, అలాంటి మాట మాట్లాడాడు. నాయనా, నేను పొరపాటున అహంకరించాను.
తపశ్శక్తిని పరీక్షించడానికి, శర్యాతి యజ్ఞకీర్తిని దశ దిశలకు చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నన్ను నమ్ము అన్నాడు. చూశారా మరి? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈ మధుణ్ణి నిరోధించు అని బతిమిలాడుకున్నాడు. అప్పుడు చవనుడు కోపాగ్ని దిగమింగుకున్నాడు. ఇంద్రుని లేవనెత్తాడు, సమాశ్వాసించాడు. అప్పుడు మధుణ్ణి ఖండాలుగా విభజించి స్త్రీలలో కొంత, మద్యాలలో కొంత, జూదాలలో కొంత, మృగయా వినోదంలో కొంత జీర్ణింపజేశాడు. అందుకనే మదం పట్టిన వాళ్ళు ఇలాంటి ప్రవర్తన చేస్తారు అని అంటారు. సరే, శర్యాతి యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసంపన్నం చేశాడు. సోమరసాన్ని ఇంద్రుడికి, అతడి సమక్షంలోని అశ్విని దేవతలకి, సకల దేవతలకి తృప్తిగా పంచిపెట్టాడు. జనమేజయ, ఈ రకంగా సూర్యపుత్రులైన అశ్విని దేవతలు చవనుడి యొక్క తపోబలంతో వాళ్ళు సోమపానాన్ని చేశారు, దానికి అర్హులయ్యారు. అప్పటినుంచి ఆ మహర్షి, ఆ సరస్సు, ఆ ఆశ్రమం, ఆ యజ్ఞభూమి అన్నీ కూడా చాలా విఖ్యాతిని పొందాయన అని ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని మనకి వినిపించాడు. మరి తర్వాత రేపు రేవతుడి యొక్క సత్యలోక యాత్ర, అలాగే ఇక్ష్వాకు వంశం, దాంట్లో కాకుత్స వంశ వృత్తాంతాలు, అలాగే మాంధాత యొక్క జననం, ఇటువంటి అత్యద్భుతమైనటువంటి గాథలతోటి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. ఆ జగన్మాత యొక్క కృప మేరకు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీజగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.